రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. పోలింగ్ సామాగ్రి, పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని మొత్తంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిపి 38,645 మందిని కేటాయించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 90 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. ఇక ఆ ప్రాంతాల్లో 8,500 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, నాగర్ కర్నూలు, చేవెళ్ల నియోజకవర్గాలకు గాను మొత్తంగా 4,496 ప్రాంతాల్లో 10,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. పోలింగ్ సామాగ్రి, పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో మొత్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిలో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిపి 38,645 మందిని కేటాయించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 90 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు అధికారులు. ఇక ఈ ప్రాంతాల్లో 8,500 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, నాగర్ కర్నూలు, చేవెళ్ల నియోజకవర్గాలకు మొత్తంగా 4,496 ప్రాంతాల్లో 10,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రణయ్, ప్రధానంగా చూసుకుంటే చాలా వరకు కౌంట్ డౌన్ ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి పోలింగ్ కేంద్రాలు సాయంత్రం లోపు తరలించాలని ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది? మొత్తంగా ఏర్పాట్లు, బందోబస్తు ఎట్లా జరుగుతుంది? థ్యాంక్ యూ రాజశేఖర్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా దాదాపు దేశవ్యాప్తంగా 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా 1,717 మంది ఎంపీ అభ్యర్థులు ఉండగా వీటన్నిటికీ దాదాపు 10 రాష్ట్రాల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 17 పార్లమెంట్ తో పాటుగా ఒక అసెంబ్లీ స్థానానికి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కూడా ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. దాదాపుగా కూడా ఇక్కడ 12 పోలింగ్ సెంటర్లు ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మనం డీటెయిల్ గా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్ కి సంబంధించి దాదాపు 17 లోక్సభ స్థానాలకు గాను 525 మంది అభ్యర్థులు ఉండగా దీంట్లో మహిళా అభ్యర్థులు 51 మంది ఉండగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం పోలింగ్ కేంద్రాలను చూసుకున్నప్పటికీ దాదాపు 35,809 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 75,000కు పైగా కూడా సెంటర్లను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా పోలీసులను కూడా ఈసారి కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఈ రోజు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కూడా ఈ యొక్క ఈవీఎంల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ఈవీఎం మిషన్లకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం కూడా మొదలైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పార్లమెంట్ కి సంబంధించినటువంటి సెంటర్స్ లో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. దాదాపుగా కూడా అసెంబ్లీ ఎన్నిక కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనం చూస్తా ఉన్నాము ఎన్నికల నేపథ్యంలో కూడా వేసవి సమయం కావడంతో టెంట్ వేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మనం ఒకసారి పోలింగ్ కేంద్రం చూస్తే ఇప్పటికే పోలింగ్ కేంద్రంలో కూడా అంత ఏర్పాట్లను సిద్ధం చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పూర్తిగా కూడా ఈ పోలింగ్ కేంద్రాలలో వచ్చేటువంటి వాళ్ళకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా టెంట్లు, అంటే వేసవి కాలం కావడంతో టెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. టెంట్లు వేయడంతో పాటుగా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా మనం చూసుకున్నట్లయితే ప్రత్యేక బూత్లను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎన్నికల్లో
నేపథ్యంలో కూడా వచ్చేటువంటి ఓటర్స్ కి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా వాలంటీర్స్ కూడా వారి యొక్క పోలింగ్ కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తకుండా కూడా మనకు ప్రత్యేకంగా ఏర్పాటు సిద్ధం చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తా ఉన్నటువంటి ఈ కేంద్రంలో కూడా దాదాపుగా కూడా 1,00,000 పైగా ఓట్లు వినియోగించుకునేటువంటి కేంద్రంగా చెప్పుకోవాలి. దాదాపు 12 నేపథ్యంలో కూడా ఈ యొక్క ఇక్కడ మనం ఏదైతే ఈ ప్రాంతాన్ని చూస్తా ఉన్నామో ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం మనం చూసుకుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ కూర్చుంటాడు. ఇక్కడ ఇన్ఛార్జ్ కూర్చొని డైరెక్ట్ గా ఉదయం సమయంలో కంప్లీట్ గా కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ ఏదైతే వాలంటరీ లోకల్ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్ తో పాటుగా ఒక కానిస్టేబుల్ కూడా ఇక్కడ ఉండి వచ్చేటువంటి ఓటర్ల క్యూ లైన్ లో ఓటర్స్ కి సంబంధించినటువంటి జాబితాను చూసి అనంతరం కూడా పోలింగ్ కేంద్రం అయినటువంటి ఈ లోపలికి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ లోపల వాళ్ళు పోలింగ్ వినియోగించుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అయితే వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి వేసవి కావడంతో ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా తాగునీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. లైక్ చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా అంటే కొంత వేసవితో ఇబ్బంది ఇటు వృద్ధులు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వికలాంగులు, దివ్యాంగులతో పాటుగా గర్భిణీ స్త్రీలు, బాలింత స్త్రీలు కూడా వస్తా ఉంటారు కనుక వాళ్ళకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేకంగా హెల్త్ సెంటర్స్ కూడా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. హెల్త్ సెంటర్లకు సంబంధించి ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి ఆల్మోస్ట్ 7 గంటల వరకు కూడా ఈ యొక్క హెల్త్ సెంటర్స్ ప్రక్రియ ఇక్కడ కొనసాగబోతా ఉంది. హెల్త్ సెంటర్స్ లలో పూర్తిగా కూడా వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్స్ తో పాటుగా ఇటు ఆశా వర్కర్స్ కానీ లేదంటే మనం చూసుకుంటే అంగన్వాడికి సంబంధించిన వర్కర్స్ కూడా అదేవిధంగా వాలంటీర్స్ తో పాటుగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ ని కూడా ఇక్కడ అందుబాటులో పెట్టబోతా ఉన్నారు. ఇక వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అంటే ఒకవేళ వృద్ధులు వచ్చేది ఉంటే ఎక్సలేటర్ ఏదైతే మన వీల్ చైర్ ద్వారా కూడా వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం. దాదాపు ఇందులో జరుగుతున్నటువంటి 12 పోలింగ్ సెంటర్లకు సంబంధించి 12 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. ప్రత్యేకంగా టెంట్స్ ను కూడా అంటే వచ్చేటువంటి వాళ్ళు కొంత ఎండలో ఇబ్బంది పడకుండా టెంట్స్ ను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే దాదాపు మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పూర్తిగా 17 లోక్సభ స్థానాలకు గాను దాదాపు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 4,496 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దాదాపు 10,000కు పైగా కూడా పోలింగ్ బూత్లు ఉన్నాయి. దీంట్లో ఉన్నటువంటి బూత్లలో కూడా పూర్తిగా వాలంటీర్స్ ఇన్ఛార్జీలుగా ఉండబోతా ఉన్నారు. అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనం మాట్లాడుకుంటే 35,809 సెంటర్లు ఉన్న నేపథ్యంలో కూడా ఈ 35,800 సెంటర్లకు దాదాపు 85,000 పైగా కూడా పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర పోలీసులతో పాటుగా ప్రత్యేకంగా కేంద్రానికి సంబంధించినటువంటి పోలీసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి పర్యవేక్షించబోతా ఉన్నాయి. ఇక ఏదైతే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ముసలి వాళ్ళ కోసం సపరేట్ గా వీల్ చైర్స్ ఉంటాయి కనుక ఆ వీల్ చైర్స్ ఎక్కించేందుకు ప్రతి సెంటర్ లో కూడా ఇట్లాంటి ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాంప్స్ ద్వారా కూడా వాళ్ళ యొక్క పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు ఎక్కలేనటువంటి సిచ్యువేషన్స్ లో వీటిని పట్టుకొని ఎక్కేందుకు కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా సీసీ ఫోటేజ్లను కూడా ఏర్పాటు చేయడంతో పాటుగా కంప్లీట్ గా కూడా వచ్చేటువంటి వాళ్ళు కంప్లీట్ పోలింగ్ లో వారి యొక్క ఓటును వినియోగించుకోవడానికి సర్వత్రా ఏర్పాట్లను సిద్ధం చేసిన సిచ్యువేషన్స్ ను మనకు ప్రధానంగా చూస్తా ఉన్నాం. ఈ కేంద్రాలలో వచ్చేటువంటి ఇప్పుడు ఇక్కడ మనకు 2 బూతులు కనబడుతున్నాయి. ఒకటి ఏదైతే పిఎస్ నంబర్ 492 AS 43 ఇది ఒక కేంద్రం అంటే దీంట్లో పోలింగ్ జరుగుతా ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా టేబుల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం ఒకసారి లోపల చూస్తే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా వీరికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సిద్ధం చేసిన నేపథ్యంలో కూడా ఈ పోలింగ్ సెంటర్స్ లలో కంప్లీట్ గా కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం డీటెయిల్ గా చూస్తే ఇక్కడ మొదటగా ఎంటర్ అయిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే బూత్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఇక్కడ కూర్చున్న నేపథ్యంలో కూడా ఏదైతే అధికారి ఎవరైతే ఉంటారో ఓటర్ స్లిప్ అంటే ఏదైతే మన ఓటును వినియోగించుకునేటువంటి ఓటర్ స్లిప్ కి సంబంధించినటువంటి అధికారి ఇక్కడ ఉంటారు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ ఏదైతే సపరేట్ గా ఏర్పాటు చేసినటువంటి ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ పైన డైరెక్ట్ గా ఒక బ్యాలెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఓటర్ తన ఓటును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా మనం చూస్తా ఉన్న ప్రతి సెంటర్ లో కూడా ప్రతి పోలింగ్ సెంటర్లలో కూడా ప్రత్యేకంగా సీసీ ఫోటేజ్ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ సీసీ ఫోటేజ్ ద్వారా కూడా ఎక్కడికక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఓటర్ తన ఓటును వినియోగించుకునేందుకు ప్రత్యేక సీసీ ఫోటేజ్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో పూర్తిగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సర్వ ఏర్పాట్లను సిద్ధం చేశారని చెప్పుకోవాలి. రాజశేఖర్, చాలా వరకు కూడా అంటే ఎన్నికలకు సంబంధించి ఎక్కడ ఓట్లు వేయాలి స్లిప్పుల జారీకి సంబంధించి చాలా వరకు సందిగ్ధులు ఉంటుంటారు. దానికి సంబంధించి ప్రధానంగా
క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సరిపోతుంది కొత్తగా వచ్చినటువంటి ఓటర్ ఐడిలో. సో అలాంటి సౌలభ్యం కూడా కల్పించినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఎన్నికల సంఘం ఎలాంటి సూచనలు జారీ చేస్తుంది అంటే ఏ కేంద్రానికి వెళ్ళాలి, ఓటు వేసేటప్పుడు దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా అందులో క్యూఆర్ కోడ్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దాన్ని ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఎస్, ఇప్పటికే కొత్తగా ఓటును వినియోగించుకునే వాళ్ళకి సంబంధించి కొత్తగా ఓటు వేసే వాళ్ళకు కొంత నాలెడ్జ్ ఉండకపోవడంతో కొత్తగా కూడా వారికి మొబైల్ ఫోన్స్ కి దాదాపు మెసేజ్ అలాట్మెంట్ వెళ్ళింది. సో ఆ లింక్ ద్వారా వాళ్ళ క్యూఆర్ ని క్లిక్ చేసినట్లయితే వాళ్ళు ఓటు ఎక్కడ వేసుకోవాలి అనేది ఇప్పటికే ఎన్నికల సంఘం వారికి మెసేజ్ పంపించింది. నిన్న మొన్నటి నుంచి కూడా వాళ్ళకి మెసేజెస్ వెళ్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి కూడా ప్రతి ఒక్క ఓటర్ కి దాదాపు ఉన్నటువంటి కేంద్రానికి కేవలం 100 మీటర్ డిస్టెన్స్ లోనే ప్రత్యేకంగా ఒక స్కానర్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళ యొక్క స్కానర్ ని యూజ్ చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ ఓట్ ఎక్కడైతే ఉందో వాళ్ళకి సరౌండింగ్ లో ఉన్నటువంటి పోలింగ్ సెంటర్స్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ స్కానర్స్ దగ్గరికి వెళ్ళి ఆ స్కాన్ చేయడం వల్ల వాళ్ళ పోలింగ్ ఏదైతే ఏ సెంటర్ లో ఉందో, ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇప్పుడు సికింద్రాబాద్ లో పోలింగ్ చేయాల్సినటువంటి వ్యక్తికి సంబంధించి ఒకవేళ అతను ఉప్పల్లో స్టే అయి ఉంటే ఉప్పల్లో స్టే అయ్యేటువంటి వ్యక్తి ఉప్పల్లో ఉన్నటువంటి సరౌండింగ్స్ లో ఏదో ఒక సెంటర్ కి వెళ్ళి అక్కడ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినట్లయితే తన ఓటు వివరాలకు సంబంధించి తన పోలింగ్ కి సంబంధించిన వివరాలను కూడా అక్కడ మెన్షన్ చేయవచ్చు. కంప్లీట్ గా కూడా తన ఒక ఓటు సికింద్రాబాద్ లోనే పలాని సెంటర్ లో ఉంది, పలాని స్కూల్ కావచ్చు లేదా పలాని ఎంఆర్ఓ ఆఫీస్ లో తన ఓటుకి సంబంధించినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఓటర్ స్లిప్ ఉంటుంది అక్కడ నుంచి మీరు ఓటు వినియోగించుకోవచ్చు అన్నటువంటి యాంగిల్ లో కూడా క్యూఆర్ లో ప్రతిదీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక కంప్లీట్ గా కూడా మనం మాట్లాడుకుంటే కొత్త ఓటర్ల సంఖ్య కూడా ఈసారి గణనీయంగా పెరిగిందని చెప్పుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు దాదాపుగా కూడా యువత ఓటింగ్ అనేది చాలా వరకు పెరిగిందని చెప్పుకోవాలి. దాదాపు 35% యువత ఓటింగ్ పెరిగింది. ఈ పెరిగినటువంటి యువత అంతా కూడా ఈసారి సమ్మర్ కావడంతో చాలా వరకు వారి యొక్క ఏదైతే వారి యొక్క కంప్లీట్ గా కూడా వారి యొక్క ఓటును వినియోగించుకోవడం కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉన్నారు. యువతకు సంబంధించినటువంటి కొంత అవేర్నెస్ కల్పించేందుకోసం తమ ఓటును తాము వినియోగించుకునేందుకు కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కంప్లీట్ గా కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలు 17 స్థానాలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు సన్నాహాలు చేస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు నిన్న సాయంత్రం నుంచి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ బూత్ లో ప్రత్యేకంగా సీసీ ఫోటోలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, అదే విధంగా మనం మాట్లాడుకుంటే ఏదైతే కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను కూడా హైదరాబాద్ లో దాదాపు 90ని సైబరాబాద్ లో దాదాపు 90 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగింది. ఈ 90 పోలింగ్ కేంద్రాలకు గాను దాదాపు 8,500 మంది పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్స్ కూడా కనపడతా ఉన్నాయి. శేఖర్, రైట్. అంటే ఓటర్ల సంఖ్య పెంచేందుకు ఇప్పటికే చాలా వరకు కూడా కొన్ని సంస్థలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇక్కడ మధ్య చూసుకుంటే కనుక మనకి హైదరాబాద్కు సంబంధించి జిరాక్స్ సంబంధించి పర్సంటేజ్ కూడా మేము తగ్గిస్తాం, సిరాజ్ ఒక చూపిస్తే కొన్ని ఏరియాల్లో పెట్రోల్ ఫ్రీగా కొట్టిస్తాం. సో ఇక్కడ చాలా వరకు అవేర్నెస్ ఈసారి పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మల్కాజ్గిరి లాంటి ప్రాంతంలో యువ ఓటర్లు చాలా ప్రభావితం చేయబోతుంది, ఇందాక మనం మాట్లాడుకున్నట్లే. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం, ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఎస్, ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఓటర్లు అవేర్నెస్ రావాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ప్రత్యేకంగా కూడా ఈసారి కొత్త స్కీమ్స్ ను కూడా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఏంటంటే లైక్ ఇప్పుడు మీరు అన్నట్టుగా జిరాక్స్ కి సంబంధించి కావచ్చు, లేదంటే పెట్రోల్ కి సంబంధించినటువంటి అంశాలను కూడా కొంత అంటే వాళ్ళకి కొంత అవేర్నెస్ రావాలి, ప్రత్యేకంగా ఓటును వినియోగించుకోవడం కోసం కొంత అవేర్నెస్ వచ్చి యువత ఓటును వినియోగించుకోవడం కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉంది ఎలక్షన్ కమిషన్ అని చెప్పుకోవాలి. అయితే ఎగ్జాంపుల్ మనం మల్కాజ్గిరికి సంబంధించి మాట్లాడుకుంటే యువత ఓటింగ్ దాదాపు చాలా గణనీయంగా ఉందని చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో 33 లక్షల పైసలకు ఉన్నటువంటి ఓటర్స్ కాస్త ఈసారి 38 లక్షలు, అంటే దేశంలోనే అత్యంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి అని చెప్పుకోవచ్చు. 38 లక్షల పైసలకు ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి ఓటును వినియోగించుకోవడం కోసం దాదాపు 30 నుంచి 40% యువత ఓటింగే మల్కాజ్గిరిలో ఎక్కువ శాతం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ కల్పించేందుకు సర్వత్రా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడుకుంటే ఈసారి వేసవి కావడంతో అటు మహిళలు కావచ్చు, లేదంటే చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు స్కూల్ హాలిడేస్ ఉన్న నేపథ్యంలో కూడా వారు కూడా వారి సొంత గ్రామాలకు వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరికొంత వైపు మనం చూసుకుంటే కొంత ఈసారి యువత కూడా కొంత ఓటును వేసేందుకు ఆసక్తిగా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే డిగ్రీ కావచ్చు, లేదంటే బీటెక్ ఇటు ఎంటెక్ చేసేటువంటి విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే కాలేజ్ అనే హాలిడేస్ లో ఉన్న నేపథ్యంలో కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ఊర్లలోనే ఉంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు హాస్టల్స్ లో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పటికే ఊర్లలోకి వెళ్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేదంటే కాకతీయ యూనివర్సిటీ లాంటి లో చదువుకునేటువంటి వాళ్ళు
నెట్ లాంటి కళాశాలలో చదువుకునేటువంటి వారు వీళ్ళందరూ కూడా ఇప్పటికే సమ్మర్ హాలిడేస్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ మే నెలలో ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరికీ హాలిడేస్ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఈసారి ఓటును వినియోగించుకోబోతా ఉన్నారు. సో ఓటును వినియోగించుకుంటున్న నేపథ్యంలో గతంలో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు మనం చూసుకుంటే కేవలం 60% మాత్రమే పోలింగ్ జరిగింది. ఈసారి ఖచ్చితంగా కూడా 70 నుంచి 80% పోలింగ్ జరిగేందుకు, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ సర్వత్రా ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉంది శేఖర్. రైట్. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే చాలా వరకు సొంత ఊళ్ళకి వెళ్తున్నటువంటి పరిస్థితి, పక్కన ఉన్న ఏపీకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ చాలా వరకు ఖాళీ, అంటే పండగ కంటే ఓట్ల పండగ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటువైపు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 1.25% ఛార్జీలో పెంపు కనిపిస్తుందని చాలామంది ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దాని ఏమైనా ఇంపాక్ట్ కనిపించే అవకాశం కనిపిస్తుంది, చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆర్టీసీ నుంచి. ఆర్టీసీ గతంలో చూసుకుంటే ఛార్జీలు పెంచట్లేదు, ప్రత్యేకంగా బస్సులు కేటాయించం, ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. సో ఈసారి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు, అంటే దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మన దగ్గర? ఎస్ రాజశేఖర్, కంప్లీట్ గా కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఒకేసారి జరగడం, నాట్ ఓన్లీ ఇరు రాష్ట్రాలు, దాదాపు దేశవ్యాప్తంగా కూడా 10 రాష్ట్రాల్లో ఒకే రోజే పోలింగ్ జరుగుతూ ఉంది. దాదాపు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా దాదాపుగా మనం మాట్లాడుకుంటే 90 స్థానాలకు గాను 117 ఏదైతే 90 స్థానాలకు, అంటే 90 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా దాదాపు 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి, ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు కూడా వారి ప్రాంతాలకు వెళ్తా ఉన్నారు. రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరుగుతా ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఓటర్స్ కూడా నిన్న నుంచే ఊరుబాట పెట్టినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు దాదాపుగా కూడా 3700 ప్రత్యేక సర్వీసెస్ నడుపుతా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే జన సంగ్రహం పెరుగుతా ఉంది. ఉదయం నుంచి పడిగాపులు కాస్తా ఉన్నారు. బస్ స్టాండ్స్ లలో పెద్ద ఎత్తున కూడా బస్సుల కోసం ఎదురు చూస్తా ఉన్న నేపథ్యంలో కూడా కొంత బస్ ఛార్జెస్ 1.2% పెరిగినప్పటికీ కూడా బస్సుల కోసం బస్సుల వినియోగం పెరిగిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఫ్రీ బస్ ఏదైతే ఆర్డినరీ కావచ్చు, లేదంటే పల్లె వెలుగు, దాంతో పాటుగా ఎక్స్ప్రెస్ బస్సులలో ఇప్పటికే ఫ్రీ సర్వీస్ ఉన్నప్పటికీ కూడా మహిళలు ఆ బస్సు సర్వీస్ ని ఉపయోగించుకుంటా ఉన్నారు. దాదాపు 80 నుంచి 100 కెపాసిటీ ఉన్నటువంటి బస్సులలో కూడా 200 పైగా కూడా జనాలు ఎక్కి వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒక 50-100 కిలోమీటర్లు ఉన్న వాళ్ళు ఏదైతే నిలబడి వెళ్ళినా పర్లేదు అంటూ కూడా బస్సెస్ ఎక్కుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరంగర్ చౌరస్తాలలో ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా మియాపూర్ లాంటి ప్రాంతాలలో ఇప్పటికీ కూడా జనాలు పెద్ద ఎత్తున బస్ స్టాండ్లలో పడిగాపులు కాస్తా ఉన్నారు. ఇక దీని నేపథ్యంలో కూడా ప్రైవేట్ బస్సెస్ ఇదే సమయం అనుకొని ప్రైవేట్ బస్సెస్ ఏకంగా 10% రేట్లు ఇంప్రూవ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎగ్జాంపుల్, విజయవాడ త్రూ ఆంధ్రప్రదేశ్ వెళ్లేటువంటి ప్రయాణికులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే కార్లు ఏకంగా విజయవాడకు 2000, 3000 తీసుకుంటా ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, దాంతో పాటుగా కాకినాడ, చిత్తూరు, అనంతపురం వెళ్లేటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రం ఏకంగా 5000 వరకు కూడా కార్ ఛార్జెస్ తీసుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక బస్సెస్ కి సంబంధించి మాట్లాడుకుంటే ప్రైవేట్ బస్సెస్ ఏకంగా 10 to 20% పెంచిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వాళ్ళ యొక్క ఓటును వినియోగించుకోవడానికి వెళ్లేటువంటి వాళ్ళకి సంబంధించి ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఇంకా సర్వీసెస్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే 3700 పైసలకు బస్సులు పెంచినప్పటికీ కూడా ఇంకా బస్సెస్ పెంచేందుకు ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇంకా జనాలంతా కూడా వెళ్తా ఉన్నారు. ఇప్పుడు సండే కావడంతో మరింత వారి యొక్క ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. కంప్లీట్ గా మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటికే ఆర్టీసీ చొరవ తీసుకుంటా ఉంది. అంతేకాకుండా బస్ స్టాండ్స్ లో తాగునీటి సౌకర్యాన్ని ఏదైతే చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే బస్ స్టాండ్స్ లలో కూడా ప్రత్యేకంగా కొంత ఎండకు ఉపశమనం లభించే విధంగా కూడా ఏర్పాట్లు సిద్ధం చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వెళ్లేటువంటి వాళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు, ఇటు ఆర్టీసీ అంటే ప్రయాణికులకు సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సర్వ ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ప్రతి ఒక్క ఓటర్ తమ ఓటును వినియోగించుకోవడం కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్.